హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటు మెడికల్ కాలేజీకి సంబంధించిన అప్డేట్ అయితే లిస్ట్ ఇచ్చాను. మరి దాని కట్ ఆఫ్ కూడా చెప్పాను. ఈ వీడియోలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెప్పాను. ఈ వీడియోలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన దగ్గర 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ ఆధ్వర్యంలో 26 ఉన్నాయి. మొత్తము ఈ 26లో మనకి 4500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 4000 సీట్లలో మనకి 50% అంటే ఫ్రీ సీట్స్, కన్వీనర్ సీట్స్ 50% వస్తాయి. అంటే మనకి ఎన్ని వస్తాయి? 2250 సీట్లకి కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటే ఆల్మోస్ట్ అలా అదే ఉంటుంది. ఎందుకంటే కట్ ఆఫ్లు పెద్దగా మారే పరిస్థితి లేదు. కట్ ఆఫ్ ఎప్పుడు మారిద్ది? సీట్లు పెరిగితే కట్ ఆఫ్ మారిద్దాము. సీట్లు పెరిగితే మీకు కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో, మనము చాలామంది స్టూడెంట్స్ మరి మార్క్స్ పెట్టి అడుగుతున్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చెప్పండి. ఆల్ ఇండియా ర్యాంక్ని బట్టి కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. మార్క్స్ కంటే కూడా ఆల్ ఇండియా ర్యాంక్తో మనం చెప్తాం ఈజీగా. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా మన కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే మరి దానికి సంబంధించిన మరి 26 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్ ఆఫ్ చూద్దాం ఒకసారి. మరి 26 ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. మరి ఓపెన్ కేటగిరీలో వీళ్ళందరూ ఏంటంటే ఓపెన్లో స్టార్టింగ్ ర్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మేల్ అయిన ఫీమేల్ అయిన వీళ్ళు ఎక్కువ మంది అపోలో మెడికల్ కాలేజ్ చూసుకున్నారమ్మా. లాస్ట్ నోవా మెడికల్ కాలేజ్ చూశారు. ఇక్కడ 25,000 స్టూడెంట్స్ మేల్స్కి ఓపెన్లో 25,706. మరి క్లోజింగ్ ర్యాంకు 198,996. ఫిమేల్స్లో 8,226. క్లోజింగ్ ర్యాంకు 2,28,096 ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ కూడా అపోలో నోవా మెడికల్ కాలేజ్ ఇది ఇటు చూశారు. తర్వాత ఈడబ్ల్యూఎస్లో 44,579. మరి ఓపెన్ క్లోజింగ్ ర్యాంకు 2,14,101. మరి ఫిమేల్ అయితే 52,309. క్లోజింగ్ ర్యాంకు 2,15,63. ఎస్సీలో 2,74,291 ఓపెను. మరి 3,11,592 అయితే క్లోజింగ్ ర్యాంకు. మరి అదేవిధంగా ఫిమేల్లో 1,72,265. మరి క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 3,11,648. వీళ్ళందరూ కూడా అపోలో మెడికల్ కాలేజీ, నోవా, ఆ విధంగా మరి ప్రతిమా మెడికల్ కాలేజీ, ఈ విధంగా కాలేజీలని ఎంచుకున్నారు. మరి ఎస్టీ మరి కట్ ఆఫ్ చూసినప్పుడు 166,845. 166,845. మరి క్లోజింగ్ ర్యాంకు 2,89,000. 2,89,174. మరి ఫిమేల్ అయితే 151,416. క్లోజింగ్ ర్యాంకు 2,92,181. బీసీఏలో 191,934. మరి బీసీఏ 3,35,664. తర్వాత బీసీఏ ఫిమేల్లో 1,73,542. మరి క్లోజింగ్ ర్యాంకు 3,36,989. మరి బీసీబీలో 50,819. క్లోజింగ్ ర్యాంకు అబ్బాయిల్లో అయితే 2,27,112. అమ్మాయిల్లో అయితే 55,052. తర్వాత మరి క్లోజింగ్ ర్యాంకు 2,26,008. మరి బీసీసీ 57,751. మరి క్లోజింగ్ ర్యాంకు 3,14,806 అబ్బాయిల్లో. అమ్మాయిల్లో అయితే 1,74,414. మరి క్లోజింగ్ ర్యాంకు 3,09,851. మరి బీసీడి చూసినప్పుడు 47,225. క్లోజింగ్ ర్యాంకు 2,13,454. మరి బీసీడి 62,418. మరి క్లోజింగ్ ర్యాంకు 2,13,402. మరి ఈ విధంగా అప్డేట్. బీసీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే 51,355. తర్వాత క్లోజింగ్ ర్యాంకు అబ్బాయిల్లో 2,25,603. అమ్మాయిల్లో అయితే 36,380.
క్లోజింగ్ ర్యాంకు 2,24,955. ఇది డేటా ఉంది స్టూడెంట్స్. మరి 2,200 చేంజ్ అయితే ఉంటాయి మన దగ్గర సీట్స్. మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది, 16 అన్నారు, మరి ఇంకా స్టార్ట్ అయిందో లేదు. మరి ఈ వీడియో ఇప్పుడు 17 కూడా వచ్చింది. మరి వీడియో చేసే టైంకి 17 కూడా వచ్చింది ఆల్రెడీ. మరి ఆల్ ది బెస్ట్ అండి, ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ రావాలి. చాలా మంది కూడా పిల్లలు కూడా మరి సెకండ్ టర్మ్, మూడో లాంగ్ టర్మ్, ఇలా లాంగ్ టర్మ్ల మీద లాంగ్ టర్మ్లు తీసుకున్నారు. కొద్దిగా నీట్ అనేది నీట్ అనేది ఈజీయే, కాకపోతే కాంపిటీషన్ వల్ల కొద్దిగా కష్టంగా మారుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.